హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది అందరికీ తెలుసు. దీంట్లో బెస్ట్ ప్లాన్ ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలనే ఆలోచన ఉంటుంది. సో ఆ బెస్ట్ ప్లాన్ ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ అనేది ఇదివరకు మనం కంపారిజన్ విషయం మీద మనం చెప్పుకున్నాము. సో ఆ కాంప్రహెన్సివ్ లో ఇవాళ నీవా నుంచి వచ్చిన రీఅష్యూరెన్స్ 3.0 గో లిమిట్లెస్ అనే బేసిస్ మీద మనకి వస్తుంది. అన్లిమిటెడ్ దీంట్లో ఏంటి, ఎంత లిమిట్లెస్ అనేది మనకి బెనిఫిట్ తీసుకోవచ్చు అనే విషయం అనేది పర్టికులర్ వీడియోలో చూద్దాము. డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఇంపార్టెంట్ ఫీచర్స్. సో అది కొద్దిగా గమనించి ముందుకెళ్దాము. సో అందరికన్నా ముందు కంపెనీ అనేది నీవా భూపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఈ పర్టికులర్ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి గ్లోబల్ కవరేజ్ అంటే ఇండియాలో ఉండి ట్రీట్మెంట్ విషయం కోసం బయట వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తే ఈ ఫీచర్ మనకి అది సపోర్ట్ ఇస్తుంది. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి, ప్రతిసారి ఈ పర్టికులర్ పాయింట్ అనేది వచ్చింది. సో ఫస్ట్ కండిషన్ తెలుసుకోవాల్సింది 10 to 14% ఇయర్ ఆన్ ఇయర్ మెడికల్ బిల్స్ పెరుగుతున్నాయి. సో హాస్పిటల్ బిల్స్ అదే ట్రీట్మెంట్కి నెక్స్ట్ ఇయర్ వెళ్తే 10 నుంచి 14% పెరుగుతున్నాయి. సింగిల్ ఇన్సూరెన్స్ లేకపోతే సింగిల్ హాస్పిటలైజేషన్ మన సేవింగ్స్ సంవత్సరాల సేవింగ్స్ అనేది వైప్ అవుట్ చేసేసింది. సో ఇది ఇప్పుడు కూడా 65% మంచి ఇండియన్స్ దీన్ని గుర్తించట్లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది వాళ్ళకి లేదు. సో ఇది చాలా చాలా పెద్ద నంబర్. ఇది ఒక 5% 10% ఉంటే అనుకోవచ్చు, కానీ 65% అంటే మొత్తం కష్టార్జిత డబ్బు మొత్తం ఒక హాస్పిటల్ బిల్స్ తీసేసుకుంది. అది చాలా చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. కొంతమంది ఐటీ కంపెనీస్ లేకపోతే కంపెనీస్ లో పనిచేసే వాళ్ళు చెప్పేది ఏంటంటే, నాకు కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, నేను ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి? సో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అది ఒక లిమిటెడ్ ప్లస్ అది ఒక టెంపరీ బేసిస్ మాత్రమే. జీవితాంతం మీకు ఆ పాలసీ అనేది మీకు అండగా ఉంటుందా? మీరు ఎంతకాలం ఆ కంపెనీలో ఉంటారు అంతకాలమే మీకు సపోర్ట్ ఇవ్వటం జరుగుతుంది. సో లిమిటెడ్ ఎందుకు అంటున్నానంటే 3, 4, 5 కన్నా ఎక్కువగా డే 1 కవరేజ్ మనకి ఆ పర్టికులర్ పాలసీలో ఇవ్వటం జరగదు. సో ఈ 5 కన్నా మీకు 10 lakhs కావాలంటే మీరు అదనంగా మీరు ప్రీమియం పే చేసుకోండి. చాలా మంది ఇది చేస్తారు. సో ఇది సెపరేట్ గా పాలసీ తీసుకొని ఎందుకు చేయకూడదు అనేది నేను మీకు చెప్తాను. సో ఇది ఒక టెంపరీ బేసిస్ మాత్రమే. ఇది చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. సో హెల్త్ ఇన్సూరెన్స్ వంట వల్ల మన సేవింగ్స్ మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ బ్రేక్ అవ్వకుండా మనం ఉండొచ్చు, ఫ్యామిలీ విషయం మీద ఒక సెక్యూరిటీ ఉంటుంది, భయపడరు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, ఒక 25 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు దాకా నా కవరేజ్ ఉంది, నా ఫ్యామిలీకి అన్నెసెసరీ ఫైనాన్షియల్ బర్డన్ రాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ నాకు ప్రొటెక్ట్ చేసింది. సో ఇది క్లారిటీ ఉండాలి. ప్రతి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు ఈ క్లారిటీ తోటి పాలసీ తీసుకోవాలి అనే విషయం మళ్ళీ గుర్తు చేస్తున్నాను. రీఅష్యూరెన్స్ 3. సో ఇది ఒక కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్. ఇది మనం ముందుగా చెప్పుకున్నాము. ఇది ఇండివిజువల్ కి, ఫ్యామిలీ ప్లస్ సీనియర్ సిటిజన్స్ అందరినీ మనం పాలసీలో కవర్ చేసుకోవచ్చు. సో ఎటువంటి బెనిఫిట్స్, హయ్యర్ సమ్ ఇన్షూర్డ్ తీసుకుంటున్నారు, అన్లిమిటెడ్ రీస్టోరేషన్ బెనిఫిట్, దీని గురించి మనం ఫర్దర్ గా తెలుసుకుందాము. వెల్నెస్ సపోర్ట్ కూడా ఇస్తున్నారు, మీరు ఆరోగ్యంగా ఉండండి, దానివల్ల మీకు ప్రీమియం విషయం మీద నేను మీకు సపోర్ట్ ఇస్తున్నాను, డిస్కౌంట్ ఇస్తాను. గ్లోబల్ ట్రీట్మెంట్ ముందుగానే మనం చెప్పుకున్నాం కదా. సో డీటెయిల్ గా తర్వాత తెలుసుకుందాము. సో పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూ తోటి మనం అర్థం చేసుకుందాము. సో పాలసీ అనేది ఏంటంటే, కవరేజ్ మెజారిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఇండియాలో చేసుకోవచ్చు, అది ఒక డిఫాల్ట్ ఆప్షన్ ఇచ్చారు. ఇండియా బయట వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటుంటే దానికోసం కూడా మనకి అడిషనల్ రైడర్ తీసుకొని ఆ సపోర్ట్ మనకి పాలసీ ద్వారా మనకి ఇస్తున్నారు. ఆయుష్ ట్రీట్మెంట్ సపోర్ట్ ఇస్తున్నారు. ట్రీట్మెంట్ అనేది క్యాష్లెస్ ఆర్ రియంబర్స్మెంట్, రెండిట్లో ఏది కావాలంటే అది తీసుకునే అవకాశం మనకి పాలసీ ఇస్తుంది. ట్రీట్మెంట్ సో అన్ని బేసిక్ మేజర్ కాంప్రహెన్సివ్ పాలసీస్ నుంచి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ మనకి ఈ పర్టికులర్ పాలసీలో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా మంచిదే మనం చెప్పుకోవచ్చు. సో సమ్ ఇన్షూర్డ్ స్ట్రక్చర్. సో సమ్ ఇన్షూర్డ్ స్ట్రక్చర్ లో బేసిక్ సమ్ ఇన్షూర్డ్ మనం ఎంత పాలసీ తీసుకున్నాము, ఒక 25 లక్షల పాలసీ తీసుకున్నామా, సో ఆ 25 లక్షల ప్రకారంగా ఫస్ట్ పాలసీ కవరేజ్ అవుతుంది. సో బూస్టర్ ఏదైనా యాడ్ అవుతే దాని ప్రకారంగా అమౌంట్ పేమెంట్ జరిగింది, ప్లస్ రీఅష్యూరెన్స్, సో రీస్టోరేషన్ బెనిఫిట్ అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది 1 by 1 మనం ఫ్యూచర్ తర్వాత వీడియోలో చెక్ చేసుకుందాము. రూమ్ రెంట్స్ విషయంలో చాలా చాలా క్లియర్ గా ఉండాలి ఈ పర్టికులర్ పాలసీ విషయంలో. సో స్పెసిఫిక్లీ నేను ఎందుకు అంటున్నానంటే, ఇదిగోండి దీంట్లో వేరియస్ ప్లాన్స్ లో వేరియస్ రూమ్స్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ జనరల్ రూమ్ రెంట్ మనకి ఏంటంటే
హాస్పిటల్స్ లో ఒక 500 ఇవ్వచ్చు. అదే మనకి ట్విన్ షేరింగ్ రూమ్ అనేది 800 ఇవ్వచ్చు. అదే ప్రైవేట్ రూమ్ అనేది ఏంటంటే ఒక 2000 ఇవ్వచ్చు. మనకి స్యూట్ రూమ్ ఉందనుకోండి 5000 ఇవ్వచ్చు. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ కింద నేను మీకు చెప్తున్నాను. సో బిల్స్ కూడా రెస్పెక్టివ్ బిల్స్ అనేది కూడా 500 ప్రకారంగా ఇక్కడ మనకి ఇవ్వటం జరుగుతుంది, ఇక్కడ 5000 ప్రకారంగా ఇవ్వటం జరుగుతుంది. సో మనం దీనికి ఒక జనరల్ రూమ్ ఆర్ ట్విన్ షేరింగ్ రూమ్ కి మనం ప్రిఫర్ చేసుకొని మనం స్యూట్ రూమ్కి వెళ్ళిపోయాం అనుకోండి, సో మీకు కంప్లీట్ గా క్లెయిమ్ అనేది రాదు. సో డిడక్షన్ అనేది ప్రపోర్షనేట్ బేసిస్ మీద ఇవ్వటం జరుగుతుంది. సో ఇది చాలా క్లియర్ గా మనకి ఈ విషయం అర్థం చేసుకోవాలి. సో బెస్ట్ రూమ్ తీసుకొని మనం బెస్ట్ ప్లేస్ తోటి మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఐసీయూ బెనిఫిట్స్ అనేది కూడా మనకి పర్టికులర్ పాలసీ టు ద సమ్ ఇన్షూర్. సో చాలా మంచిది. సో రూమ్స్ విషయం మీద కొద్దిగా క్లియర్ గా ఉండాలి పాలసీ తీసుకునే ముందు. ఎటువంటి ఖర్చులు కవర్ అవుతాయి అనేది క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. కవర్ అవనివి ఫుడ్, టాయిలెటరీస్, కాస్మెటిక్స్ ప్లస్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా జరిగిన ట్రీట్మెంట్ కి కవరేజ్ అనేది పర్టికులర్ పాలసీ ఇవ్వదు. సో చాలా క్లియర్ గా మనకి ఈ విషయం అర్థం చేసుకోవాలి. సో మోడర్న్ ట్రీట్మెంట్స్ డెఫినెట్లీ ఇది ఒక సెగ్మెంట్ అనేది ప్రతి ఒక్క కాంప్రహెన్సివ్ పాలసీస్ లో కంపెనీస్ యాడ్ చేస్తున్నారు, చేయాలి కూడా. ఎందుకంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్ లో అడ్వాన్స్మెంట్ రావడం వల్ల ఎక్స్పెన్సెస్ కూడా పెరిగిపోతాయి మోడర్న్ ట్రీట్మెంట్ విషయం మీద. సో సింపుల్ గా ఇది రోబోటిక్ సర్జరీ విషయం మీద మనం వెళ్తుంటే నీ సర్జరీకే 5 లక్షల దాకా తీసుకుంటున్నారు. సో అదే నార్మల్ సర్జరీకి ఇంత అవ్వదు. సో మోడర్న్ ట్రీట్మెంట్ ఫీచర్ అనేది ప్లాన్ చేసుకుంటుంటే హయ్యర్ సమ్ ఇన్షూర్డ్ ఖచ్చితంగా ఉండాలి. సో మినిమం ఒక 25 లక్షలు అనేది ఉండాలి. 25 లక్షల కన్నా తక్కువ ఉండాలనుకోండి, మీరు ఈ మోడర్న్ ట్రీట్మెంట్ మాక్సిమం బెనిఫిట్ అనేది మీరు తీసుకోలేరు. తీసుకున్నా కూడా ఆ బిల్ అనేది మీరే చెల్లించుకోవాల్సి వచ్చింది. సో దీని విషయం మీద చాలా క్లియర్ గా ఉండాలి. సో బెస్ట్ ట్రీట్మెంట్, ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్. సో కాంప్రహెన్సివ్ పాలసీస్ లో మోస్ట్ ఆఫ్ ద పాలసీస్ అనేది 60 and 180 డేస్ ఫాలో అవుతున్నారు. సో ఇక్కడ కూడా మనకి 60 ఇంకా 180 డేస్ ఉంది. సో చాలా 240 డేస్. సో మాక్సిమం డేస్ మనకి ఇక్కడ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఇల్నెస్ కి సంబంధించిన కాస్ట్ ప్రీ ఇంకా పోస్ట్ హాస్పిటలైజేషన్ లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఇన్ పేషెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయినప్పుడే దానికి ప్రీ ఇంకా పోస్ట్ ఉంటది. ఇది లేదు అంటే ఇక్కడ దానికి కన్సిడరేషన్ అనేది కంపెనీస్ ఇవ్వరు. సో అది ఓపీస్ కోసం కావాలి అంటే అది ఒక సపరేట్ ఎలిమెంట్ అనేది మనం చెప్పుకోవచ్చు. హోమ్ కేర్ ఆర్ డొమిసిలరీ ఏదో కారణం వల్ల ట్రీట్మెంట్ అనేది ఇంటి దగ్గర జరుగుతుంది. సో అలాంటి ట్రీట్మెంట్ అనేది మనం డొమిసిలరీ ట్రీట్మెంట్ అనేది అంటాము. సో దానికి కూడా ఇన్సూరెన్స్ కంపెనీ కవరేజ్ ఇస్తుంది. సో అది కూడా ఇంపార్టెంట్. ఆర్గన్ డొనేషన్. సో కొన్ని సిచ్యువేషన్ లో సివియర్ కండిషన్ లో ఆర్గన్ డొనేషన్ ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో సరే ఇది అవసరం లేదు కాదు అనుకోకూడదు. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్ లో ఆర్గన్ డొనేషన్ కి చాలా ఎక్కువగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో ఆ ఎక్స్పెన్సివ్ అనేది మనకి అవసరం వచ్చింది. సో దానికోసం కూడా హయ్యర్ సమ్ ఇన్షూర్డ్ అనేది ఉండాలి. అన్లిమిటెడ్ రీస్టోరేషన్. సో అన్లిమిటెడ్ రీస్టోరేషన్ విషయం మనం వస్తుందంటే ఇది ఫస్ట్ ప్రీమియం అంటే క్లెయిమ్ పే చేసిన తర్వాత మనకి ఇది ట్రిగర్ అయిపోతుంది. సో అది తర్వాత మనం ఎగ్జాంపుల్లో తెలుసుకుందాము. సో అది క్లియర్ గా ఇంపార్టెంట్ విషయం మనం చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ క్లెయిమ్ తర్వాత నెక్స్ట్ సెకండ్ క్లెయిమ్ నుంచి మనకి ఆటో రిస్టోరేషన్ బెనిఫిట్ మనం తీసుకోవచ్చు. సో దానికి ఏంటంటే అది బేస్ సమ్ ఇన్షూర్డ్ కి ఈక్వలెంట్ గా ఉంటుంది. సో ఈ రిస్టోరేషన్ ప్రాసెస్ మనం ఒక 25 లక్షల కోసం తీసుకుంటే ప్రతి నెక్స్ట్ బిల్ మాక్సిమం మనకి 25 lakhs సపోర్ట్ ఇస్తుంది కంపెనీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిస్టోరేషన్. సో ఇది ఇంపార్టెంట్. ఇది కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటుంది మల్టిపుల్ టైమ్స్. సో ఇక్కడ అన్లిమిటెడ్ అనేది అన్నారు కాబట్టి అన్లిమిటెడ్ టైమ్స్ మనకి ఒకసారి అనేది కాదు. ఫ్యామిలీలో ఒక 10 మంది పాలసీలో ఉండారు, 10 మందికి ఏదో వేరే రోగాలు వచ్చినాయి, ప్రతి రోగం 25 లక్షలు ఖర్చు వస్తుంది. సో దగ్గర ఒక 10 సార్లు కంపెనీ హాస్పిటలైజేషన్ బిల్స్ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. సో దగ్గర ఒక 2.5 కోట్ల దాకా అనేది ఖర్చు కంపెనీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ మనకి. సో రిస్టోరేషన్. సో చాలా కంపెనీస్ దీన్ని పాలసీస్ లో తీసుకొస్తున్నారు. సో డెఫినెట్లీ ఇది కూడా చాలా మంచి విషయం అనేది మనం చెప్పుకోవచ్చు. సో లాక్ ద క్లాక్ బెనిఫిట్ ఒక యూనిక్ బెనిఫిట్. ప్రతి ఒక్క పాలసీలో ఒక అడిషనల్ యూనిక్ బెనిఫిట్ మనం చూస్తాము. సో లాక్ అట్ ద ఎంట్రీ ఏజ్. సో ఇది యంగ్స్టర్స్ ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం మనం చెప్పుకోవచ్చు. సో దీనికి ఎగ్జాంపుల్ కూడా తర్వాత ఉంటుంది. సో ఒక 25 years ఓల్డ్ పర్సన్ పాలసీ తీసుకున్నాడు వాళ్ళ ఫ్యామిలీకి. ఈ పర్సన్ కి 40 సంవత్సరాల దాకా ఏమీ అవ్వాల, అంటే నెక్స్ట్ 15 years ప్రీమియం కట్టుకుంటా వెళ్ళిపోతున్నాడు.
కానీ క్లెయిమ్ 1 సంవత్సరం కూడా ఇవ్వలేదు. సో అలాంటి పర్సన్ ఏమంటాడు, అనవసరంగా నేను డబ్బు పే చేస్తున్నాను కదా. సో ఆ విషయంని తొలగియటానికి కంపెనీ ఏం చేస్తుందంటే, మీరు 25 సంవత్సరాలకి ఎంత ప్రీమియం పే చేస్తున్నారు, ఫస్ట్ క్లెయిమ్ వచ్చిన దాకా మీరు అదే ప్రీమియం పే చూసుకుంటా వెళ్ళిపోండి. సో నార్మల్ వేరే కంపెనీ పాలసీస్ ఏంటంటే 26 ఇయర్స్కి ప్రీమియం మారిద్ది, 27కి ప్రీమియం మారిద్ది, 28కి ప్రీమియం మారిద్ది, 29కి ప్రీమియం మారిద్ది, 30కి ప్రీమియం మారిద్ది. కొన్ని కంపెనీస్ ప్రతి 5 ఇయర్స్ ల్యాబ్కి ప్రీమియం అనేది మారుస్తున్నారు. సో ఇక్కడ చాలా చాలా హెల్దీగా ఉన్న ఫ్యామిలీ డెఫినెట్లీ ఈ ప్రీమియం అనేది ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, ప్లస్ ఆ కవరేజ్ అనేది ఆ ప్రకారంగా బెనిఫిట్ అనేది పొందొచ్చు. సో ఇది ఎంతకాలం నడిచింది, ఫస్ట్ క్లెయిమ్ తీసుకున్నంతసేపు దాకా మనం దీన్ని కంటిన్యూ చేసుకుంటా వెళ్ళొచ్చు. సో చాలా ఇంపార్టెంట్ విషయం అనేది మనం చెప్పుకోవచ్చు. సో హెల్దీ ఉన్న పర్సన్స్కి ఒక మంచి అడ్వాంటేజ్ పాలసీలో ఇవ్వడం జరుగుతుంది. సో బూస్టర్ ప్లస్ బెనిఫిట్. సో బూస్టర్ ప్లస్ బెనిఫిట్ విషయం ఏంటంటే బేస్ సమ్ ఇన్షోర్డ్. సో అన్యూస్డ్ బేస్ సమ్ ఇన్షోర్డ్ అనేది మనం ఇక్కడ చెప్తున్నాం. సో ఇక్కడ బోనస్ విషయం అనేది యాడ్ ప్రకారంగా వెళ్ళలేదు, వీళ్ళు బూస్టర్ ప్లస్ అనేది కాన్సెప్ట్ తీసుకొచ్చారు అనేది. సో ఇక్కడ పాయింట్ అనేది ఏంటంటే, ఈ బూస్టర్ ప్లస్ ఎంతవరకు మనకి బెనిఫిట్ ఇచ్చింది 10 times. సో ఒక 10 లక్షలు కవరేజ్ తీసుకుంటే బూస్టర్ ప్లస్ ఎక్కడ దాకా వెళ్ళి ఆగింది, 1 CR. సో ఇక్కడ 10 లక్షలు కవరేజ్ తీసుకున్నా, సెకండ్ ఇయర్ 10 లక్షల కవరేజ్ ఫస్ట్ ఇయర్లో నేను క్లెయిమ్ తీసుకోలేదు కాబట్టి అది యాడ్ అయిపోతుంది, 20 lakhs అయిపోతుంది. థర్డ్ ఇయర్ 10 లక్షలు ప్లస్ 20 lakhs. ఈ 20 lakhs ఎక్కడి నుంచి వచ్చింది, ఈ సంవత్సరం మనం క్లెయిమ్ తీసుకోలేదు. సో ఈ విధంగా ప్రతి సంవత్సరం అనేది యూజ్ చేసుకుంటా వెళ్ళిపోయి అది 1 CR దాకా తీసుకెళ్ళిద్ది. సో ఇక్కడ సిచ్యువేషన్ ఇంకొకటి అర్థం చేసుకుందాము. థర్డ్ ఇయర్లో ఇక్కడ క్లెయిమ్ తీసుకొని 5 lakhs క్లెయిమ్ అనేది బిల్ పెట్టాము. సో దీని తర్వాత నెక్స్ట్ ఇయర్లో ఏమవుతుందంటే, ఇక్కడ బేస్ సమ్ ఇన్షూర్డ్ మనం ఎంత యూజ్ చేసుకున్నాము, 10 నుంచి -5 చేసుకుంటే మనకి నెక్స్ట్ బ్యాలెన్స్ అయింది 5. సో ఇక్కడ ఫోర్త్ ఇయర్లో 10 lakhs ప్లస్ దీనికన్నా ముందు ఒక 20 లక్షలు ప్లస్ ఇక్కడ ఈ 5 lakhs అన్యూటిలైజ్డ్ ఉంది కాబట్టి ఇక్కడ 5 లక్షలు. సో ఈ విధంగా మనకి 35 lakhs కింద మనకి ఉంటుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. బూస్టర్ ప్లస్ అన్యూజ్డ్ బేస్ సమ్ ఇన్షూర్డ్, దీన్ని బోనస్ లాగా చెప్పలేము, మనం ఏది యూటిలైజ్ చేసుకోవట్లేదు దాన్ని వాళ్ళు బూస్టర్ ప్లస్ కింద యాడ్ చేసుకుంటున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ లాంగ్ టర్మ్ పాలసీ హోల్డర్. సో నాకు అడ్వాంటేజ్ ఎంతవరకు వస్తుంది, 10 రెట్లు ఎక్కువగా నేను పొందొచ్చు అడ్వాంటేజ్. సో ఇది ఇంకా తగ్గదు, ఇది రెడ్యూస్ అవ్వదు, క్లెయిమ్ వచ్చినా కూడా రెడ్యూస్ అవ్వదు. యూనిక్ బెనిఫిట్, వెల్త్ బెనిఫిట్, హెల్దీగా ఉండండి, హెల్దీగా ఉంటా మీరు డిస్కౌంట్ పొందండి అనేది కంపెనీ మనకి ఇక్కడ హైలైట్ చేస్తుంది. యాన్యువల్ హెల్త్ చెకప్. సో ఇది రైట్, అన్ని కంపెనీస్ అనేది మనకి చిన్నగా యాడ్ చేసుకుంటా వెళ్తున్నారు. సో దీంట్లో క్యాష్లెస్ ద్వారా మనం వెళ్ళొచ్చు. సో హాస్పిటల్స్, నెట్వర్క్ హాస్పిటల్స్లో మనం చేసుకుంటానికి అవకాశం అనేది ఇస్తున్నారు. సో ఇది దీనికోసం మనం డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ట్రీట్మెంట్ విషయం కాదు, పాలసీ తీసుకున్న సెకండ్ ప్రీమియం కట్టాము, సెకండ్ ప్రీమియం తర్వాత చెకప్ అనేది మనం చేసుకునే అవకాశం కంపెనీ ఇస్తుంది. సో క్యాష్ బ్యాక్ బెనిఫిట్, క్లెయిమ్ మన పాలసీస్లో క్లెయిమ్ పెట్టుకున్నప్పుడు మనకి అడ్వాంటేజ్ ఇస్తుంది. సో ఫస్ట్ రెన్యువల్ 10% డిస్కౌంట్ ఇస్తున్నారు, 5% డిస్కౌంట్ సబ్సిక్వెంట్ రెన్యువల్ టైం పీరియడ్లో. అంటే ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ నో క్లెయిమ్. సో ఇక్కడ సెకండ్ ఇయర్లో 10% నాకు డిస్కౌంట్ ఇచ్చారు, థర్డ్ ఇయర్ నో క్లెయిమ్. సో థర్డ్ ఇయర్ ప్రీమియం వచ్చినప్పుడు 5% డిస్కౌంట్ నాకు వచ్చింది. థర్డ్ ఇయర్లో కూడా నేను ఎటువంటి క్లెయిమ్ తీసుకోలేదు, సో ఇక్కడ ఇంకొక 5%. సో ఇది కంటిన్యూస్గా నడుస్తూ ఉంటుంది. సో మనకి ప్రీమియం మీద మనకి డిస్కౌంట్ కంపెనీ క్యాష్ బ్యాక్ ప్లస్ బెనిఫిట్ ద్వారా మనకి ఇస్తుంది. సో ఈ అడిషనల్గా ఎక్స్ట్రా 10% బోనస్ మనకి ఇస్తున్నారు ఫర్ ఎవ్రీ 3 క్లెయిమ్ ఫ్రీ ఇయర్స్. సో ఈ 4th ఇయర్లో మనకి ఏమొస్తుందంటే 10% బోనస్, సమ్ ఇన్ష్యూర్డ్కి 10% బోనస్ ఇస్తున్నారు. సో ఇది ఈ క్యాష్ బ్యాక్ అనేది మనకి ప్రీమియం పే చేయడం దాంట్లో యూటిలైజ్ చేసుకోవచ్చు, ఓపీడీ ఎక్స్పెన్సెస్ ద్వారా చేసుకోవచ్చు, డిడక్షన్ అండ్ కో పేమెంట్ కోసం మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇది చాలా చాలా బెనిఫిట్. సో ఇలాంటి బెనిఫిట్స్ మనం డెఫినెట్లీ చూసుకోవాలి. సెకండ్ ఒపీనియన్ దాకా చాలా కంపెనీస్ ఇస్తారు, కానీ ఇక్కడ థర్డ్ మెడికల్ ఒపీనియన్ అనేది కూడా ఉంటుంది. సో ఎన్నోసార్లు మనం వింటాము, ఒక హాస్పిటల్కి వెళ్ళాము, సర్జరీ చేసుకోవాలన్నారు, రెండో హాస్పిటల్కి వెళ్ళాము, సర్జరీ అవసరం లేదు, కొన్ని స్టెప్స్ ఫాలో అవుతుంటే సర్జరీ అవ్వకుండా మీరు వెళ్ళొచ్చు. సో సర్జరీ ఒక లాస్ట్ స్టెప్ అనేది అందరూ ప్రిఫర్ చేస్తారు. సో సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం వల్ల అది రికవరీ వేరే విధంగా మనకి చెప్పడం జరుగుతుంది. సో అలాంటి సిచ్యువేషన్ అందరు కోరుకుంటారు. సో ఇక్కడ
థర్డ్ మెడికల్ ఒపీనియన్స్ అవైలబిలిటీ కూడా మనకి కంపెనీ మనకి ఇచ్చింది. సో ఇది కూడా మంచి విషయం మనం చెప్పుకోవచ్చు. సో బార్డర్లెస్ విషయం మీద ఇండియా బయట వెళ్ళి ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. సో ఇక్కడ కోమ్ పేమెంట్ ఫీచర్స్ లో మనం 0 నుంచి 50%. సో ప్రతి బిల్కి 0% ఉండాలి అంటే ప్రీమియం మారిపోతుంది. 50% నేను పే చేసుకుంటా, 50% కంపెనీ సపోర్ట్ ఇవ్వండి అనేది ఉంటే అక్కడ ప్రీమియం డెఫినెట్లీ తక్కువగా ఉంటుంది యాజ్ కంపేర్డ్ టు దిస్. సో ఈ విషయం క్లియర్ గా అర్థం చేసుకోండి. సో డిఫరెంట్ ఏజెంట్స్ దగ్గర మీరు వెళ్తుంటే కొంతమంది ఇది పెడతారు, కొంతమంది ఇది పెడతారు. సో ఇది పెట్టిన వాడి దగ్గర ప్రీమియం ఎక్కువ ఉంటుంది, ఇది పెట్టిన వాడి దగ్గర ప్రీమియం తక్కువ ఉంటుంది. సో దీనికి వెళ్ళిపోతాము, బిల్ వచ్చినప్పుడు 50% మనం కట్టుకోవాల్సి వచ్చింది. సో ఇలాంటి సిచ్యువేషన్ చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఎంత కవరేజ్ చేస్తున్నారు? 5 CR. సో ఎన్ఆర్ఐస్ కి కొద్దిగా ఆలోచించి పర్టికులర్ ఫీచర్ అనేది చెక్ చేసుకో. సో కొన్ని స్పెసిఫిక్ ఇల్నెస్, సో ఏ ఇల్నెస్ కోసం ఇవ్వటం జరుగుతుంది అనేది మీరు ఇక్కడ లిస్ట్ అనేది చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఆప్షనల్ బెనిఫిట్స్, PA కవరేజ్ 1 CR దాకా మనకి సపోర్ట్ చేస్తుంది. హాస్పిటల్లో ఉన్నప్పుడు మనకి డైలీ క్యాష్ బెనిఫిట్ మనకి సపోర్ట్ ఇస్తున్నారు. అది లిమిట్ అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. సో క్రిటికల్ ఇల్నెస్ సపోర్ట్ కూడా మనకి రైడర్ యాడ్ చేసుకుంటుంటే అది కూడా మనకి బెనిఫిట్ ఉంటుంది. ఓపీడీ కవర్ ప్లస్ సీనియర్ సిటిజన్స్. సో ఇవన్నీ బెనిఫిట్స్ అడిషనల్ యాడ్ ఆన్ మనకి అడిషనల్ గా బెనిఫిట్ మన పాలసీలో మనం రిసీవ్ చేసుకోవాలి అన్నప్పుడు మనం ఈ ఫీచర్స్ తోటి ప్రొసీడ్ అవ్వాలి యాజ్ రైడర్స్. సో డిడక్షన్ అండ్ కో పేమెంట్ ఆప్షన్స్ మనకు ఉంది. సో ప్రీమియమ్స్ ఈ రెండిటి వల్ల చాలా తీవ్రంగా మనకి డిస్రిడక్షన్ మనం చూస్తున్నాము. సో డిడక్టబిలిటీ అనే విషయం అనేది ఏంటంటే, నేను పాలసీ తీసుకున్నాను 15 lakhs, కానీ నాకు ముందు నుంచే కంపెనీ నుంచి 5 lakhs పాలసీ కవరేజ్ ఇస్తున్నారు. సో నేను ఏం చేస్తున్నానంటే మొదటి 5 లక్షల కోసం నేను కంపెనీ ఇచ్చిన పాలసీ నుంచి నేను క్లెయిమ్ చేసుకుంటాను. ఈ 5 లక్షల కన్నా ఎక్కువ బిల్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 8 లక్షలు వస్తే, ఆ 3 లక్షల కోసం నేను మీ దగ్గర వస్తాను. సో అలాంటి డిడక్టబిలిటీ కండిషన్ అనేది మనం అంటాము. సో కో పేమెంట్ మనం ముందుగానే చెప్పుకున్నాం కదా. సో ఆ ఫీచర్స్, సో ఈ 2 ఫీచర్స్ మనకి ఈ పర్టికులర్ పాలసీలో అవైలబుల్ గా ఉంటాయి. సో అది కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఎక్స్క్లూజన్స్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎటువంటి ఆస్పెక్ట్స్ మీద కంపెనీ మనకి ట్రీట్మెంట్ వైజ్ మనకి కవర్ చేయదు అనేది క్లారిటీ తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ పర్సన్, ఫ్యామిలీ డిఫరెంట్ ఇష్యూస్ తోటి సఫర్ అవుతూ ఉంటారు. సో సఫర్ అయ్యే కండిషన్స్ అనేది ముందు క్లియర్ గా ఓపెన్ గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అది అర్థం చేసుకోకపోతే హాస్పిటల్స్ లో మనమే బిల్ పే చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అందుకని అది తెలుసుకోవాలి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి ఫర్దర్ గా అర్థం చేసుకుందాము. సో బేస్ సమ్ ఇన్షూర్డ్ 10 లక్షలు. సో బూస్టర్ ప్లస్ అక్యూములేటెడ్ మనకి ఇక్కడ 40 లక్షలు. సో అన్యూస్డ్ అనేది మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము. సో రీఅష్యూరెన్స్ ఫర్ ఎవర్ మనకి 10 లక్షలు మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ క్లెయిమ్ 9 లక్షలు. ఎక్కడి నుంచి క్లెయిమ్ అవుతుంది? మనకి బేస్ సమ్ ఇన్షూర్డ్. సో మిగిలిందంతా 1,00,000. సో నెక్స్ట్ సర్జరీ పాయింట్ ఆఫ్ వ్యూ తోటి 12 లక్షలు బిల్ వచ్చింది. సో సెకండ్ క్లెయిమ్ ఫస్ట్ 1,00,000 మనకి ఏంటంటే బేస్ సమ్ ఇన్షూర్డ్ నుంచి యూటిలైజ్ అవుతుంది. మిగతా 11 లక్షలు అది బూస్టర్ నుంచి యూటిలైజ్ అవ్వాలి. ఇక్కడ కొద్దిగా అది మిస్టేక్ అయిపోయింది. సో ఇక్కడ బూస్టర్ నుంచి పేమెంట్ అవుతుంది. సో ఓవరాల్ గా మనం ఎంత పే చేసాము? 12 lakhs కి అనేది కవరేజ్ అయిపోయింది. సో థర్డ్ క్లెయిమ్ 10 లక్షలు. సో ఇక్కడ కూడా బూస్టర్ నుంచి పేమెంట్ అవుతుంది. సో ఓవరాల్ గా మనం బేస్ సమ్ ఇన్షూర్డ్ తీసుకున్నా కూడా మనకి అడిషనల్ సపోర్ట్ ఇస్తుంది. సో దానికోసం కంపెనీ అనేది అన్లిమిటెడ్ అనే దాని మీద ప్రచారం అనేది చేస్తుంది. సో ఇది చాలా క్లియర్ గా ఉండాలి. సో మనం అన్లిమిటెడ్ అన్ని మాట విన్నప్పుడు నేను ప్రీమియం పే చేస్తున్నాను 15,000 నేను పే చేస్తున్నాను, దానికి నేను ₹1,00,00,000 కవరేజ్ కూడా నేను మొదటి సంవత్సరమే తీసుకోవచ్చు అనే ఆలోచనతో ఉంటే అది రాంగ్. సో అది క్లియర్ గా మీరు అర్థం చేసుకోవాలి. సో బూస్టర్ ప్లస్ లో నేను ఇందాక మీకు చెప్పాను కదా. సో ఆ ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ ఒక బ్రీఫ్ గా ఇస్తాను. సో ఒక 28 years పర్సన్ 10 లక్షలు బేస్ సమ్ ఇన్షూర్డ్ తీసుకున్నాడు, 10 సంవత్సరాల దాకా క్లెయిమ్ అనేది తీసుకోలేదు. సో ఇక్కడ ఏమవుతుంది? బేస్ సమ్ ఇన్షూర్డ్ 10 lakhs, బూస్టర్ ప్లస్ 1 CR. సో దీని తర్వాత మనిషి ఇనీషియల్ గా 1.2 CR దాకా కవరేజ్ అనేది ఫస్ట్ బిల్ కంపెనీ మనకి ఇస్తుంది ఫర్ దిస్ పర్టికులర్ పర్సన్. ప్లస్ ఆ తర్వాత 10 బిల్ అనేది 10 లక్షల దాకా తీసుకోవటం జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పర్టికులర్ పర్సన్ కి. సో బూస్టర్ ప్లస్ ఈ విధంగా యూజ్ చేసుకుంటారు. సో రీఅష్యూరెన్స్ ఫర్ ఎవర్. సో మల్టిపల్ క్లెయిమ్స్ వస్తుంటే, ఒక సంవత్సరంలో మల్టిపల్ క్లెయిమ్స్ వచ్చినప్పుడు మనకి రీఇన్సూరెన్స్. సో క్రిటికల్ ఇల్నెస్ అనే కండిషన్ ఒక మనిషి ఫేస్ చేస్తుంటే అలాంటి వాళ్ళకి ఈ రీఅష్యూరెన్స్ ఫర్ ఎవర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఒక 10 లక్షలు తీసుకుంటే సరిపోతుంది అనే ఆలోచన ఉంటే చాలా పాత ఆలోచనతోటి మనం వెళ్ళిపోతున్నాము. కనీసం మనకు ఒక 25 లక్షలు కవరేజ్ అనేది ఉండాలి. చిన్న సిటీస్లో ఉన్నారనుకోండి
15 lakhs అనేది కనీసం ఉండాలి. సో 5-10 కోసం మనం అనుకుంటుంటే అనవసరంగా ప్రీమియం పే చేస్తున్నాము ఫ్రెండ్స్. ఇక్కడ అర్థం చేసుకోవాలి, ప్రతి పాలసీలో మనకి బోనస్ యాడ్ చేసుకుంటున్నారు. ఈ పర్టికులర్ పాలసీలో బూస్టర్ అన్క్లెయిమ్డ్ అనేది ఉంటుంది. సో బెస్ట్ ప్లాన్ కావాలి కానీ బెస్ట్ ఫీచర్ దాంట్లో నాకు వద్దు అనేది అంటే అది బెస్ట్ ప్లాన్ ఎలా అవుతుంది అనేది మనం కూర్చొని ఆలోచించాలి. సో ఇది క్లియర్ పాయింట్ ఫ్రెండ్స్. సో ఇది అందరు తీసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ బార్డర్లెస్ కవరేజ్ అనే సపోర్ట్ కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ కో పేమెంట్స్ మనం చూసాం కదా 0 నుంచి 50. సో రేంజ్ మనకి 20, 30, 40 అండ్ 50. సో ప్రతి బిల్కి ఒక పర్సెంటేజ్ అని పే చేయాలి. సో ఎగ్జాంపుల్ కింద సో ట్రీట్మెంట్ కోసం జర్మనీ వెళ్ళటం జరుగుతుంది. సో టోటల్ కాస్ట్ 1.2 CR. సో ఇక్కడ కో పేమెంట్ 20% అనేది పెట్టడం జరుగుతుంది. సో దానివల్ల 96 lakhs మన కంపెనీ పే చేస్తుంది, 24 లక్షలు మనం పే చేయాల్సి వచ్చింది. సో చూడొచ్చు ఇక్కడ కొద్దిగా ఒక 5,000, 10,000 ప్రీమియం వేరియేషన్ కోసం కో పేమెంట్ అనేది కస్టమర్ చూశాడు. దాని బేసిస్ మీద ప్రీమియం తగ్గువాలి అనే ఆలోచనతోటి వెళ్ళాడు. అక్కడ 5,000, ఇక్కడ 5,000, 10,000 అనేది ఇక్కడ 25 లక్షలు వాళ్ళ మీద ఒత్తిడి పెంచింది. సో అలాంటి తప్పు చేయకూడదు. సో ప్రీమియం నాకు చీప్ ఉండాలి. ఇక్కడ అర్థం చేసుకోవాలి, ప్రీమియం మనం బెస్ట్ ప్లాన్ కావాలి, బెస్ట్ ప్రీమియమ్స్ తోటి మనకి అవైలబుల్గా వస్తుంది. సో మనం ప్రీమియమ్స్ తగ్గించుకునే దాంట్లో మనం ఈ ఫీచర్స్, ఇలాంటి ఫీచర్స్ మనం ప్రిఫర్ చేసామనుకోండి, దాని నష్టం మనకే వచ్చింది. సో అది క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో ఇది సీనియర్ సిటిజన్స్ని కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అది కూడా మనకి చాలా యూస్ఫుల్ బెనిఫిట్ మనం చెప్పుకోవచ్చు. లాక్ ద క్లాక్ మనం దీన్ని ముందే ఎక్స్ప్లెయిన్ చేశాము. సో 25 years పర్సన్ 40 yearsలో ఫస్ట్ క్లెయిమ్ పెట్టడం జరుగుతుంది. సో నెక్స్ట్ 15 years దాకా ఆ మనిషికి సేమ్ ప్రీమియం కడుతున్నాడు. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్క ఫీచర్ ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఏజ్ వైజ్ మనం పర్టికులర్ కొన్ని కేటగరైజ్ చేశాము. సో అది ఆ రైడరే మీరు యాడ్ చేసుకోవచ్చు. అన్ని రైడర్ కావాలంటే వెల్ అండ్ గుడ్, నో ప్రాబ్లం. కానీ మీకు సపరేట్గా ఒక రైడర్ అనేది కావాలి అనే ఆలోచన ఉంటే డెఫినెట్లీ మీరు ఈ రైడర్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు ఈ పర్టికులర్ కాంప్రిహెన్సివ్ పాలసీస్లో. అది రీఅష్యూరెన్స్ 3.0. సో ఈ వీళ్ళు మనం ఈ పర్టికులర్ పాలసీస్లో అనేది కవరేజ్ వస్తుంది. సో బెనిఫిట్ అనేది పొందొచ్చు. సో ఫైనల్ సమిషన్, ప్రతిసారి కాంప్రిహెన్సివ్ పాలసీస్ ఒక హెల్త్ ప్రొటెక్షన్ కోసం వెళ్తుంది. సో ఒక బెనిఫిట్, ఇది ఒక మూల మంత్రం అనేది మనం చెప్పుకోవచ్చు ఫైనాన్షియల్ ప్లానింగ్లో. సో ఇన్సూరెన్స్ ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్, చాలా క్రూషియల్ పాయింట్ మనం చెప్పుకోవచ్చు. అండర్ ఇన్షూర్డ్ ఉంటే దానివల్ల ఇంపాక్ట్ అనేది మీరు ఓవరాల్ ఫైనాన్సెస్ మీద జరుగుతుంది. SIP ఆగిపోతుంది, మీరు కరెక్ట్గా ప్లానింగ్ అనేది చేయట్లా. మీరు మీ డబ్బు విత్డ్రా చేస్తున్నారు, రిడమ్షన్ చేస్తున్నారు. మనం ఇన్వెస్ట్మెంట్ అనుకుందాము 10 సంవత్సరాలు, కానీ ఒక 3 సంవత్సరాల తర్వాతే డబ్బు తీసేసుకుంటున్నా. సో అక్కడ మన ఫైనాన్షియల్ ప్లానింగ్ కరెక్ట్గా లేదు, మిస్ అవుతుంది అక్కడ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. డిస్క్లైమర్ ఫ్రెండ్స్, సో ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ మీదే. మీరు డిసిషన్స్ తీసుకుంటానికి ఒక ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉంటుంది అనే దానికి మనం పర్టికులర్ వీడియో చూసాము ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ ఛానల్ అనేది మీకు ఒక నాలెడ్జ్ ఎన్హాన్స్మెంట్ కోసం మనం చేస్తున్నాము. సో చాలా క్లియర్గా మీరు అర్థం చేసుకోండి. ఇది ప్రోడక్ట్ తీసుకునే వెనకాల మనం ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉండాలి. సో ఆ విషయం మీదే మనం ఈ ఛానల్ చేసాం ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ కంప్లీట్లీ మీరు చేయండి. మీకు ఏదైనా నచ్చితే మీరు కమెంట్స్ అనేది కూడా మీరు పెట్టండి, ఐడియా వచ్చింది నాకు. ప్లస్ వీడియో నచ్చుతుంటే మీరు షేర్ కూడా చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ తోటి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.